నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా మారిన వాతావరణం. 19వ తేదీ నాటికి అండమాన్ దీవుల్లోకి ప్రవేశించనున్న రుతుపవనాలు. శనివారం సందర్భంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం కిటకిట. విశేష సంఖ్యలో హాజరైన భక్తులు. సామర్లకోట మండలం చంద్రపాలెంలో విషాదం. పని ప్రదేశంలో గుండెపోటుతో ఉపాధి హామీ కార్మికుడి మృతి. నెల్లూరు జిల్లాలో అధికారులు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారన్న ఆనం. అయినా కూటమిదే విజయమంటూ ధీమా. దేశంలోని పలు ప్రాంతాల్లో గత ఏప్రిల్ నెలలో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భానుడు ఉగ్రరూపం దాల్చడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా అడపాదడపా వర్షాలు పడడంతో పరిస్థితి కొంత మెరుగుపడింది. అయితే పలు రాష్ట్రాల్లో మాత్రం ఎండలు వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒడిశాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే నెల 19 నాటికే దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల్లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ ఇటీవలే తెలియజేసింది. అయితే వాతావరణ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, కేరళ, లక్షద్వీప్, దక్షిణ కర్ణాటకలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలియజేసింది. దీని ప్రభావంతో రానున్న 7 రోజుల్లో కోస్తాంధ్ర, యానం, తెలంగాణ, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
జిల్లా సామర్లకోట మండలం చంద్రపాలెం గ్రామంలో గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మృతి చెందిన భద్రరావు కుటుంబ సభ్యులను ఎంపీపీ, గ్రామ సర్పంచ్, ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్లు పరామర్శించి ఓదార్చారు. ఉపాధి హామీ కూలీలు మేట్ కె గంగాభవాని ఇచ్చిన సమాచారం ప్రకారం శుక్రవారం ఉదయం ఉపాధి హామీ పనికి కూలీలు వెళ్లారు. 64 ఏళ్ల కోట భద్రరావు అలసిపోయి గడ్డిమెట్టు వద్ద విశ్రాంతి కోసమని వెళ్లాడు. అయితే స్పృహ కోల్పోవడంతో గుర్తించిన తోటి కూలీలు ఫీల్డ్ అసిస్టెంట్ కు సమాచారం అందించారు. అనంతరం చనిపోయాడని గ్రహించి ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు, సర్పంచ్ ఎస్ భవానీ, ఏపీఓ ఆర్ ప్రభాకర్, ఫీల్డ్ అసిస్టెంట్ శివరామకృష్ణ, టెక్నికల్ అసిస్టెంట్లు సమాచారం అందజేయడంతో వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీగా పనిచేస్తున్న భద్రరావు కుటుంబానికి ప్రభుత్వ సాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు పొద్దుటే 7 గంటల సమయంలో పనికెళ్ళి ఉపాధి పని ముగించుకుని తిరిగి వచ్చేటప్పుడు అకస్మాత్తుగా గడ్డిమెట్టు జారబడి కూలిపోయి ప్రాణాలు ఎడడం జరిగిందండి. ఆ కుటుంబం ఆయనకి భార్య, 2 ఆడపిల్లలు ఉపాధి పనికి వెళ్ళి కూలిపోయి చనిపోయిన సంగతి తెలియగానే నేను గ్రామం రావడం జరిగింది. మా ఏపీఓ వారికి, ఎండో వారికి, వాళ్ళకి కూడా నేను అధికారులకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలాగే ఏపీఓ గారు, మా ఫీల్డ్ అసిస్టెంట్, అక్కడ ఎవరికైతే 30 మందికి పని కల్పిస్తున్నారో మా మీట్ని కూడా వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆయన పొద్దుటే పనికి వచ్చి ఫస్ట్ ఫోటోలో కూడా ఉన్నారండి. పని చేసి ఇలా వచ్చేటప్పుడు ఒకసారిగా కూలిపోడని మా మీట్ వాళ్ళు చెప్పారు. అది ఆ సంఘటనా స్థానాలకి ఏపీఓ గారు కానివ్వండి, అలాగే మా విఆర్ఓ గారు, మా ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా సంఘటన స్థానాలకు వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఆ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం. వాళ్ళ జీవనాధారం రైతు కూలీగా జీవనాధారం ఉందండి. అటువంటి కుటుంబానికి అధికారులందరూ కూడా ఇవన్నీ కూడా ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అతనికి వచ్చి గవర్నమెంట్ ఇచ్చే కాంపోజిషన్ ఏదైతే ఉందో ఆ కాంపోజిషన్కి మా ఎంపీ గారు కానీ, మా ఈఆర్ఓ గారు కానీ, అలాగే మా పంచాయతీ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా పీడీ గారి నోటీసులు పెట్టి పీడీ గారికి వెళ్ళి పంపడం జరుగుతుంది. దర్బాబు గారి నోటీసులు పెట్టి పీడీ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఏదైతే అందాలో అవన్నీ అందేలాగా మేము కృషి చేస్తామని మీ అందరికీ మనం తీసుకుంటూ ఇట్లు సామర్లకోట మండల అధ్యక్షుడు మీ బొబ్బరాడ సత్యబాబు. అందరికీ నమస్కారం. ఉదయం 7 గంటలకైనా 1195 జాబ్ కార్డ్ నెంబర్ గల వ్యక్తి కోటా భద్రరావు సన్నాకు వచ్చారావు అనే వ్యక్తి ఉదయం ఉపాధి హామీ పనికి హాజరవ్వడం జరిగింది. తను నేను ఇచ్చిన పని చేసేసి తీరే టైంలో కూర్చుని ఉండిపోవడం జరిగింది. మళ్ళీ మేము తిరిగి ప్రయాణం అయ్యేటప్పుడు పిలుస్తుంటే పలకలేదు. ఎందుకు పలకలేదని గమనించే సమయంలో ఊపిరితో లేనట్టుగా తెలిసింది. ఆయనకి భార్య, 2 ఆడపిల్లలు. కాకినాడ జిల్లా వలసపాకల గ్రామం వద్ద ఉన్న కాకినాడ కేంద్రీయ విద్యాలయం 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించినట్టు కాకినాడ కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ బి శేఖర్ తెలియజేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొత్తం 35 మంది పరీక్షలు రాయగా విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. పి వర్షిత 97% ప్రథమ స్థానంలో నిలువగా కె రూఫీనా సాగర్ ద్వితీయ స్థానంలో నిలిచారని ఆయన తెలియజేశారు. కేంద్రీయ విద్యాలయం హైదరాబాద్ రీజియన్లో కాకినాడ కేంద్రీయ విద్యాలయం 4వ స్థానంలో నిలిచిందని విద్యాలయ ప్రిన్సిపల్ బి శేఖర్ తెలిపారు. I am Principal Kendriya Vidyalaya Kakinada. Our school was established in the year 2014 and the first batch emerged and got 100% result with top in the Hyderabad region. And the same result this year also produced. We got our this year batch 2023-24 batch. Total student class 10th. Total students appeared 35 students. And total students wrote the examination all 35 and all pass percentage 35 students passed 100% pass percentage. When we analyze the result, out of 35 students all passed 100% and out of 35 17 students got distinction above 75%. There are no failures in our Vidyalaya and all passed. We are very happy for that. And coming to the toppers of the Vidyalaya, Varshita, she got 97.4% and she topped the class 10th batch this year. And she had not only topped this year and even the last previous years also 96% topped, and this is the first time that she got 97% topping the 10th class result. And she got 100 out of 100 in Sanskrit and social studies. Next, the third position bagged by Navya
of class 10th this year batch. She got 90%, and the remaining all students, 17 students got distinction, and the remaining other students, 18 students got first classes. No student failed in our Vidyalaya. We are very happy for the result, and also we are very thankful to all the students. Not only this, our teachers also conduct 3 pre-boards we have conducted, and first, second and third, and for other students also who are getting less marks, again we conducted other 2 more pre-boards, and total we conducted 5 pre-boards to the students, and we prepared the students very well, and they all were very confident regarding the examinations, wrote the examinations confidently, and gave us best result, 100% result. We are very much thankful to the parents and our teachers, and we are congratulate the students for passing 100% result. We also thank our Honorable Deputy Commissioner, Kendriya Vidyalaya Sanghatan, also Assistant Commissioner, Kendriya Vidyalaya Sanghatan, and also especially the Chairman of the Vidyalaya. Collector is the Chairman of our Vidyalaya, Vidyalaya Management Committee. So we pay utmost thanks to our Honorable Collector Madam, Collector Sir, for helping us and providing all the necessary things. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హారిస్ గుప్తా ఇతర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాధారణ ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రత, సెక్యూరిటీ సిబ్బంది, సీసీటీవీ కెమెరాలు, బారికేడ్ల ఏర్పాట్లు తదితర అంశాలపై ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి హాజరయ్యారు. కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ రిటర్నింగ్ అధికారులతో మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్ల భద్రత పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపునకు సంబంధించి నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్ రూమ్ల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగవంతం చేయాలన్నారు. లెక్కింపు టేబుల్స్, బారికేడ్ల, ఏసీలు, ఇంటర్నెట్, డిస్ప్లే బోర్డులు, భోజనం వసతి, సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు తదితర ఏర్పాట్లపై ఆర్ఓలు ప్రత్యేక దృష్టి పెట్టి సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ సూచించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.